హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చపాతీ పుల్కాలోకి అదిరిపోయే పక్కా దాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని నేను ఒక దాబాలో టేస్ట్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చి రెసిపీ ప్రాసెస్ని అడిగాను. కానీ వాళ్ళు ఫస్ట్ చెప్పలేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే తప్పక అప్పుడు చెప్పారు. సో నాకు మీతో ఈ రెసిపీని షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో బటర్ వేసుకోండి. బటర్ అంతా మెల్ట్ అవుతున్న సమయంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని పన్నీర్ ముక్కలు అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 4-5 జీడిపప్పు పలుకులను కూడా వేసి అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు మరియు జీడిపప్పు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తరువాత 1 స్పూన్ వరకు ఉప్పు, 4 లవంగాలు, 3 మిరియాలు, బిర్యానీ ఆకు కూడా వేసి అదేవిధంగా అల్లం మరియు వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగినాక జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మెత్తగా అయిన తరువాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగాక పుదీనాను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అవుతున్న సమయంలో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇందులో ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ ఈ ప్యూరీలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఈ ప్యూరీలో బాగా మిక్స్ అయిన తరువాత మనం ముందుగా బటర్లో వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది అడుగంటిపోతుంది, చూసుకొని జాగ్రత్తగా ఉడికించుకోండి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడ్డ తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి, 1 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తరువాత చివరగా ఇందులో మనం కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా చీజ్ని కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని చీజ్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.